ఈ సమయంలో ఇంతవరకు దేవుని యొక్క మందిరానికి చేరిన మనము ప్రార్థనల ద్వారాను, పాటల ద్వారాను, సాక్షుల ద్వారాను, ప్రత్యేక పాటల ద్వారాను, వాక్య బద్ధకరం చదువుకుని ఆరాధనలో ఆత్మతోనో సత్యంతోనో మన హృదయాన్ని దేవుని పక్కవేసి దేవుని మహింపరిచినందుకు దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు, మీకు వందనాలని. అయితే ఈ సమయం వాక్యం ధ్యానించవలసిన సమయం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా అనేకమైన విషయాలు మనం చూస్తాం. అయితే దినం వాక్యం భావం ఏమిటి అలా హెచ్చించు దేవుడు. ఏంటండి? హెచ్చించి దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక చూస్తే మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితిలో వచ్చాము, మనం ఏ స్థితిలో మనం ప్రయాణం చేస్తున్నాం, మనం ఏ స్థితిలో ప్రయాణం చేస్తున్నప్పటికీ ఇప్పుడు దేవుడు ఏ రీతిగా మనం ప్రేమిస్తున్నాడు ఒకసారి మనము పరిశీలించుకోవాలి. పిల్లలంతా గమనించండి. సమూయేలు గ్రంథము 2వ గ్రంథం తీసుకున్నాం. ఇక్కడ ప్రవక్త గారు రాసిన సమూయేలు ప్రవక్త గారు రాసిన గ్రంథము 2వ గ్రంథము 7వ అధ్యాయము. అక్కడ ఒక రాజు మాట్లాడుతున్న మాట మనం చూద్దాం. 18వ వచనము. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగున మనవి చేసెను. చాలు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాంకరుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా. అల్పుడను యోగ్యుడను, పాపుల్లో ప్రధానమైన పాపిని పాపం అయినప్పటికీ మీరు పేరు పెట్టి పిలిచారు, మీరు ఏర్పరచుకున్నారు అయ్యా. మీరు పిలిచిన తిమ్మరించిన ఆయన ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అయ్యా నన్ను ధైర్యపరుస్తూ ముందుకు నడుపుతున్నాను. ఆయన నిలబడినది నేనే. నాయన నాలో ఉండి మాట్లాడవలసింది మీరే. ఏ యోగ్యత లేదు నా తండ్రి, ఏ అర్హత లేదు. నా నోరుని మీ బోరగా వాడుకొని మీ ఆత్మచేత అభిషేకించి మీ శిరుస్వాడును మరుగుపరుచున్నాను. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతులాడు పెట్టుకున్న పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ దావీదు మహారాజు గారు మాట్లాడింది ఒక మాట. అయితే ఈ మాటకి ముందు నుంచి చూస్తే ఏ క్షణంలో ఏ టైంలో ఈ మాట మాట్లాడేది అనేది మనం తెలుసుకోవాలి. దావీదు మహారాజు రాజు అయిన తర్వాత దావీదు మహారాజు గారికి 12 గోత్రములు దేవుడు ఆయన అప్పగించిన తర్వాత 12 గోత్రాలను పరిపాలిస్తున్న సమయాలలో అనేకమైన దేశాల మీద యుద్ధం ప్రకటించినప్పటికీ, శత్రువులు ఆయన చుట్టూ దండెత్తుకు వచ్చినప్పటికీ కూడా ప్రతి ఒక్క పట్టణం మీద కూడా విజయము చేయించి ఆయన విశ్రాంతిగా కొద్ది మనసు నెమ్మది పరుచుకున్నాడట. అయితే ప్రియులారా, ఆ సమయంలో తన గృహంలో కూర్చుని ఆయన ఆలోచించుకుంటున్నాడు. నేను దేవదారు రాళ్ళతో కట్టబడిన ఒక గృహంలో, మంచి గృహంలో ఉంటున్నాను కదా. సృష్టించిన సృష్టికర్త గుడారములో నివసిస్తున్నాడు కాబట్టి సృష్టికర్త అయిన దేవునికి ఒక మందిరము కట్టాలి అని ఆయన ఒక ఆలోచన, నిర్ణయం తీసుకున్నాడు. లేదా అయితే గమనించండి, నిర్ణయం తీసుకుని ఊరుకోలేదండి. ప్రవక్త అయిన నాతానుడి ప్రవక్త గారిని పిలిపించి, అయ్యా దేవునికి నేను ఈ రీతిగా చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఏం చేయమంటారని ప్రవక్త గారిని సంప్రదించడం జరిగింది. దేవునికి స్తోత్రం. తీసుకున్న నిర్ణయం సొంతంగా తీసేసుకోలేదు. నాకు ఒక తలంపు కలిగింది కనుక దేవుడికి ఒక మందిరము కట్టాలి. ప్రజలకు రాజునైన నేను సంతోషకరముగా గొప్ప ఇంటిలో ఉంటున్నానయ్యా, కానీ సృష్టికర్త డేరాలో ఉంటున్నాడు, గుడారంలో. ఆయన చూసేటప్పటికి నాకు చాలా బాగా అవుతుంది కాబట్టి ఆయన కొరకు మందిరం కట్టాలంటే నాతాను ప్రవక్త గారు పొరపాటు చేశాడు. ఏమిటంటే, ప్రార్థన చేద్దామయ్యా అంటే చనిపోయేది. ఆయన ఏమన్నాడంటే, యెహోవా నీ పక్షం అన్నాడు కనుక, నీకు తోడుగా ఉన్నాడు కనుక, నీకు ఏది తోస్తే అది నీవు చేయవచ్చు. నమ్మితే గట్టిగా చెప్పలు కూడా చేయవచ్చు. ఎవరున్నారన్నాడు ప్రవక్త గారు?
దేవుడు సృష్టికర్త అయిన దేవుడే నీ పక్షాన ఉన్నాడయ్యా, నీతో మాట్లాడుతున్నాడు. కనుక నీకు ఏది తోస్తే అది నువ్వు ఖచ్చితంగా చేయవచ్చు అని సెలవిచ్చి వెళ్ళిపోయి ఆయన పండుకున్నాడు. పండుకుంటే దేవుడు ఊరుకునే దేవుడా? దేవుని స్తోత్రం. మనం అనుకుంటాం మన పెదాలు తెచ్చే మాట ప్రతి ఒక్కటి కూడా దేవుని మాటే అని. తప్పండి. ప్రవచనాలు అనేకమైన వస్తాయి, దర్శనాలు అనేకమైన వస్తాయి, కానీ ప్రతి దానిని నమ్మటం అనేది చాలా తప్పు. సేవకులుగా మేము కూడా ఇదిగా మీ ఇంట్లో ఈ కార్యం చేరిపోతారని మాట్లాడేస్తారు, ప్రవచించేసామంటారు, కానీ అది తప్పు. దేవుడు నీకు పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద వచ్చిన తర్వాత ఏ మాట అయితే నువ్వు పలుకుతావో అది ఒక్కటే ప్రవచనం అవుతున్నది. దేవుడు ఏ మాట అయితే దర్శనవంతునికి ఇస్తాడో అదే గొప్ప దర్శనం అవుతున్నది, ప్రవచనం అవుతున్నది. దేవుని స్తోత్రం. అయితే ప్రవక్త గారు వచ్చారు, ప్రవచించిన మాట కాదు మనం అనుకుంటే, మళ్ళా ఆయన రాజు మీద ఉన్న ఒక నమ్మకమును బట్టి మాట్లాడిన మాట. ఏమా నమ్మకం అండి? రాజు మీద ప్రవక్త గారికి ఉన్న ఒక నమ్మకాన్ని బట్టి మాట్లాడిన మాట. అయితే దేవుడు ఆ రాత్రి నీవు చెప్పన్న మాట కరెక్ట్ కాదయ్యా, నీవు వెళ్ళి నీ సంతానం నీవు మందిరం కట్టడానికి నీకు అవకాశం లేదు కనుక నీ సంతతిలో నీ కుమారులలో ఒకరిని నిర్మించుకుంటాను, నీ తర్వాత ఆయన ఏర్పరచుకుంటాను, అతడు సమస్తము చేయగలడు అని అడుగుచున్నప్పుడు కలలో ఇదంతా ఎవరికి? దావీదు వారికి కాదు, నాతాను ప్రవక్త గారికి. దేవుని స్తోత్రం. రాజుగారికి కానీ ఇదంతా చెప్తున్నా. ఈ అధ్యాయం మొత్తం చూస్తే మొత్తం లాస్ట్ వరకు కూడా ఈ మాటలన్నీ కూడా ఎక్కువగా మనం చూసేటప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు 17వ వచనం వరకు కూడా చూస్తే నాతాను ప్రవక్త గారితో రాత్రి కూడా దేవుడు దర్శనమందు వచ్చి దావీదు మహారాజు యొక్క జీవితంలో ఏమి జరగబోతున్నదో సమస్తమును కూడా తన పిల్లల తర్వాత కూడా ఏమి జరగబోతున్నదో అనేకమైన విషయాలు ప్రవక్త గారికి మాట్లాడుతూ వచ్చారు. ఆ మాటలు విన్న ప్రవక్త గారు వచ్చి దావీదు మహారాజు గారితో వివరించారండి. 16వ వచనం కాడ ఒక్కసారి చూద్దాం. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. దేవునికి స్తోత్రం. ఎవరొట్టుగట? దావీదు కాలములో నీ మట్టుకు నీవు బ్రతుకుండగా నీ రాజ్యాలన్నీ కూడా స్థిరముగా ఉంటాయి. ఇక్కడ కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా. ఏమండి? దావీదు బ్రతుకున్నంత కాలము కూడా 12 గోత్రాలకి ఎట్లాంటి హాని కూడా కలగదు. తర్వాత ఏమంటారు? తర్వాత కొంచెం తనకు కలిగిన 16 వచనం నిత్యము నీ సింహాసనము స్థిరపరచబడును అనను. తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటిని చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజెప్పెను. దేవుని స్తోత్రం. దావీదు మహారాజుకి ఏమి జరుగుతున్నదో, తన తర్వాత తన తరము వారిలో ఏం జరుగుతున్నదో సమస్తము కూడా ఆయన ప్రవక్త గారికి చెప్పాడు. కనుక ప్రవక్త గారు ఎవరితో మాట్లాడాడంట? రాజుగారితో మాట్లాడయ్యా, నిన్న నీతో నేను అన్ననే మాట అది నాలోంచి వచ్చిన మాట అయ్యా. ఎందుకనగా నీ మీద నాకున్న ప్రేమను బట్టి నాలోంచి వచ్చిన మాట. అయితే అది చేయడానికి నీవు చేయడానికి దేవునికి ఇష్టమో లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ మందిరము కట్టడానికి నీకు అర్హత లేదు. నీ పితరుల కాలం నుంచి ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పటి నుంచి కూడా దేవుడు గుడారంలోనే వచ్చాడు, డేరాలోనే ఉన్నాడు, జనులతోనే ఉన్నాడట. అయితే ఏ ఒక్క గోత్రంలో
మంచి మంచి గృహాల మంచి మంచి డేరాలు వేసుకుంటున్నారయ్యా, ఈ చిరిగిపోయిన గుడారంలోనే నేను ఉండాలా అని అడగలేదట. కాబట్టి మందిరము కట్టాలన్న ఆలోచన మంచిదే, అయితే ఆ మందిరము నీతో కట్టకూడదు అన్నాడు. దేవునికి స్తోత్రం. కట్టకూడదని నీ యొక్క సింహాసనం గురించి, నీ గురించి, నీ కుటుంబం గురించి నేను దేవునితో ముఖాముఖిగా మాట్లాడుచున్నప్పుడు దేవుడు నీ కొరకు ఇచ్చిన దర్శనం ఏమిటో తెలుసా? నీ సింహాసనము నిత్యము స్థిరముగా ఉండును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ పిల్లల కాలంలో నీ జనులంతా నీలో స్థిరం ఉంటారు, కానీ నీ పిల్లల కాలంలో సింహాసనం ఒక్కటే ఉంటది. జనుడు ఉంటారా? మనిషి రూపం, మనిషి శరీరధారులుగా జన్మించిన మనము ఇప్పుడు ఈ దినము భక్తి పరులుగా భక్తి వేషము వేసుకుని వస్తున్నాము. నిజముగా హృదయాన్నప్ప చెప్పి దేవుని కొరకు అంగలార్చడానికి వస్తున్నాము. సమస్త హృదయ రహస్యాలు గ్రహించగలిగిన దేవుడు మన మధ్యలోనే ఆత్మ పరిశుద్ధాత్మ సంచారం చేస్తున్నాడు. ఆయన ఆత్మాభిషేకం మన మధ్యలో ఉన్నది. ఆయన మనందరి హృదయాలు కూడా పరిశీలిస్తున్నాడు. ఆయన పరిశీలించని దేవుడు కాదు, పరిశీలించే దేవుడు. కాబట్టి హృదయ వాంఛలు ఏమున్న దేవుడు సమస్తము ఎలా జరుగుతుందో చెప్పగా అప్పుడు 18తో కూర్చుని అన్నాడు అన్నమాట. అక్కడ చూడకపోతే దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుని ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం యాపాటిది. దేవునికి స్తోత్రం. అంతగా నన్ను ప్రేమించుటకు. దేవునికి స్తోత్రం. ఈ మాట వాళ్ళు పాడండి. యేసన్న గారు స్వయంగా రాసిపోయి ఆయనంట ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు యేసన్న గారు వస్తుంటే ఇక్కడ మీటింగులు జరిగితే అందరూ మారిపోతారు, వాడిని ఏమైనా యేసన్న చంపేయాలి మనం అని చెప్పేసి దారులను కొంతమంది కాపలా ఉన్నారట. ఎవరి కోసము? యేసన్న గారి కోసం. యేసన్న గారి కోసం దారిలో కాపలా ఉంటే ఆ రోజు బస్ స్టాండ్ లోకి దిగినప్పుడు అక్కడ బస్సు వెళ్ళవలసిన బస్సులు అయిపోయాయి. అయితే అక్కడ ఒక స్త్రీ కూర్చుందంట పిల్లల్ని వేసుకుని. అప్పుడు అమ్మ నువ్వు ఎవరంటే అన్నా నేనన్నా మీకు నాకు తెలుసు అన్నది. అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్తాను? ఫలానా ఊరు వెళ్తానంటే అమ్మాయితో పని చేద్దాం, ఒక రిక్షా కట్టించుకుని మనము వెళ్దాం, నీవు నాతో వచ్చేసి అని చెప్పేసి ఆయన తీసుకుని వెళ్తున్నారు. వెళ్ళేటప్పటికి 3 గుంపులుగా 3 గుంపులు కూడా కాశారు. కాసి ఆయన అడ్డం కొట్టి చూసి ఆయన అయితే వాయిద్యాలతో ప్రమోతులు వెళ్ళేవాడంటే ఇది వారికి. ఎందుకో ఆ రోజు ఇద్దరే వెళ్ళారట. దేవుని స్తోత్రం. వారిద్దరు పిల్లలిద్దరు, ఒక తల్లి. ఎంతమంది అయ్యారు? వీరిద్దరు, వారు 4, వారు 3, 5 అయ్యారు. అయితే ఈ 5 ప్రయాణం 3 గుంపులు దాటి వెళ్ళిపోయారు. ఆఖరి 2 గుంపులు అంటారు, ఒరే 3 గుంపులు చూసాం ఎవరో రాలేదు, మానేసాడంట, మనం కాపలాగా చంపేస్తామని చెప్పేసి మానేసాడు అనుకుంటావా అని చెప్పేసి తడుతూ అనుకుంటా వెళ్ళాము. ఫ్యామిలీగా వెళ్ళిపోనేమన్నారట యేసన్న గారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు గమనించారా? ఎందుకు ఎట్లాంటి ప్రమాదం? ప్రాణాపాయములోంచి ఆయన పరిచయం చేయడానికి దేవుని యొక్క గ్రంథాలను పట్టుకుని ఎంతగానో అనేకమైన ప్రాంతాలు తనను తాను తగ్గించుకుని దేవుని సమర్పించుకుని వెళుతున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఈ పాట రాశారంట. ఎంతగా నన్ను ప్రేమించుటకు. దేవునికి స్తోత్రం. నా మీద నీకున్న నిత్య సంకల్పమా? పాట రావట్లేదు. అంతా ఆయనలో బాధ యావత్తు కూడా అక్కడ నుంచి ఆ రోజు అదే మీటింగులో పాడడం జరుగుతుంది. ఆయన ప్రేమించే వారిని ఎప్పుడు కూడా తగ్గించే వ్యక్తి కాదు. నమ్మితే కట్టి చెప్పలు. ఆయన మీద నమ్ముకున్న ఉన్న వారిని ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, హెచ్చించే దేవుడట. ఆయన దావీదు మహారాజు దేవుని మీద ఆనుకున్నాడు కనుక ఆయన కుటుంబంలో తరతరాలను ఏమి జరగబోతున్నదో సమస్తము
ఏమని తెలుసా? దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుని ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను. దేవునికి స్తోత్రం. ఆయన ఏ స్థితిలో ఉన్నాడండి? 12 గోత్రాలకి రాజు స్థితిలో ఉన్నాడు. ఆయన రమ్మంటే సైనికులు అనేకమైన లక్షల మంది సైనికులు ఉన్నారు. అవునా? జనులు ఉన్నారు. ఎక్కడికన్నా విజయోత్సవంగా విజయం పొందుకొని జయించి వస్తున్న రాజు అన్నాడు అన్నమాట, ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను అపాటు వాడనయ్యా. అసలు దావీదు మహారాజు అపాటు వాడండి. దావీదు మహారాజు ఎంత ఉన్నారు? దావీదు మహారాజు రాజు అవ్వడానికి అర్హత ఉన్నదా అంటే ప్రియతరా, మనుషులుగా చూస్తే దావీదు మహారాజు రాజు అయ్యే అర్హత ఆయనకి లేదండి. మనుషులుగా మనం చూస్తే దావీదు మహారాజు గారికి రాజు అయ్యే అర్హత, రాజుగా ఉండటానికి అర్హత లేదు. కానీ పరిశుద్ధాత్మతో ఆత్మపరంగా మనం చూస్తే, ఆత్మ విషయం అని చూస్తే రాజు అయ్యే అర్హత ఆనాడే దేవుడు నిర్మించాడు. నమ్మదగ్గర చెప్పలేదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దావీదు మహారాజు ఎక్కడ ఉన్నాడండి? ఆదిలో ఎక్కడ ఉండేవాడు? తండ్రి కొన్ని గొర్రెలను తోలుకెళ్ళి అరణ్యములకు తోలుకెళ్ళి ఆయన ఒక చోట విడిచిపెట్టి ఆయన ఏం చేసేవాడంట? ఒక పర్వతం వైపు చూసేవాడు. చూసి వేణు వాయిస్తూ, అది నేను ఎక్కలేనయ్యా, అయితే నేను ఎక్కలేనంత ఎత్తు పైకి నన్ను ఎక్కించు ప్రభు అని పాట పాడేవాడు. నవ్వు దగ్గర చెప్పలేదు. అది నేను ఎక్కలేను, కానీ నేను ఎక్కలేనంత ఎత్తుకునని ఎక్కించుకుని పాటలు పాడేవాడంట. హృదయాన్ని గ్రహించిన దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడైనా చూడొకసారి. అదే ఏమిలో చదువు. కాబట్టి నీవు నా సేవకుడు దావీదుతో ఎలాగో చెప్పుము, సైన్యములతో నీకు యెహోవా నీకు సెలవిచ్చిన దేవుడుగా. చూడు, గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించితివి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఆయన ఎక్కడున్నాడంట? గొర్రెల కాపరిగా ఉన్నాడు. వాళ్ళ నాన్న ఎందుకు పలికాడు? పొట్టోడు. ఎవరు? దావీదు మహారాజు. ఆయన కంటే ముందు ఉన్న 7 అన్నదమ్ముల కంటే పొట్టోడు. ఈ జుట్టు సిరాక్గా ఉంది, తెగగా ఉన్నాడు. వీడికి ఏం నేర్పడం వేస్ట్. కాబట్టి ఉన్న 7 తయారు చేద్దాం. వీడు ఎందుకు పనికిరాడు కాబట్టి వీడు నాకు గొర్రెలు ఇచ్చి పాలేరుగా నెట్టుకున్నాం. ఏ పని అండి? పాలేరు పని. గొర్రెల పని ఏం పని? గొర్రెలు కానీ గేదెలు కానీ కాసే పని ఏం పని? పాలేరు పని. ఇది వరకు పాలేరు వాళ్ళు ఇప్పుడు పనివాడన్నా ఊరుకోవట్లేదు. అవునా కాదంటా? ఏమండి? పాలేరు పెట్టుకుందాం అని తండ్రి అన్నదమ్ములు తృణీకరించారంటే అదొకటి. కానీ కన్న తండ్రి కూడా చిన్న చూపు చూశాడు. ఎవరిని? దావీదు గారు. చిన్న చూపు చూసి గొర్రెలు ఇచ్చి అరణ్యంలోకి పంపిస్తే అక్కడ గొర్రెల దొడ్డులో నుంచి ప్రత్యేకించి తీసుకొచ్చాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదా, నేను ఏ స్థితిలో తీసుకొచ్చాడని నాకు తెలుసా? దేవుడు సింహాసనం హత్తించడానికి నీకు అర్హత ఉందా? లేదయ్యా. దేవుడు ఇష్టపడ్డాడు కనుక, దేవుడు ప్రేమించాడు కనుక గొర్రెల కాపరిలో ఉన్న నిన్ను, గొర్రెల దొడ్డులో ఆ మురుగు కంపులో ఉన్న నిన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, అక్కడి నుంచి తీసుకొచ్చి కూర్చోబెట్టిన దేవుడు నీ కోసము, నీ సంతానం కోసం గొప్ప దర్శనం ఇచ్చాడు నాకు. ఈ దర్శనం ఎట్లా అంటుందయ్యా?
ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడివయ్యా, నేను ఎందులో పనికొచ్చే జీవితం నాది. అయ్యా నీవు నా వద్ద ఎంత కృప చూపిస్తున్నావు నాయన బాబు అని కన్నీటితో కృంగి ఎక్కడికి వెళ్ళకుండా చూడు ఒకసారి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి. దేవుని స్తోత్రం. దేవుని మందిరంలోకి వెళ్ళి ఏమండి, దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చుండి దేవునితో మాట్లాడతాడు ముఖాముఖి వేయిగా. దేవుని సన్నిధికి వచ్చాం మనం, దేవుని మందిరంలో ఉన్నాం మనం, దేవుని ఆరాధిస్తున్నాం మనం. ఒక్కసారి మన హృదయంలో ఉన్న ఆలోచనలు గుమ్మం కాళ్ళు విడిచిపెట్టి రమ్మంటాను నేను అంటున్నా లేదా? చెప్తాను కానీ మీకు ఎక్కువ చెప్పండి. మన హృదయాక్షరాన్ని సమస్తము గుమ్మం దగ్గర విడిచిపెట్టి మన హృదయం ఖాళీ చేసుకుని ప్రభు సన్నిధికి వచ్చి కూర్చుంటే దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు తీయగా వినపడుతున్నాయంట. నమ్మకం కనిపించబడి పెడితే దేవుడి యొక్క వాక్యము మనతో మాట్లాడేది కాదు. ఒక మనిషిని దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. నాకు గాయము కలిగినదంటే నీలో లోపము ఉన్నది కనుక అది ఎత్తి చూపిస్తున్నాడు దేవుడు. అక్కడ నీ పక్క వారు ఎత్తి చూపించేది వేరండి. మనమైతే ఉన్నదానికి లేదాన్ని కూడా చూపుడు వేదో చూపిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏది సత్యమో ఏది అసత్యమో పరిశీలించగలనా దేవుడు. ఆయన సత్యస్వరూపుడు కనుక సత్యమైన మీ విషయాన్ని మనకు బయలుపరుస్తూ అసత్యానికి దూరం కావాలని మనతో మాట్లాడుతూ నీ జీవితం అసత్యమైన మార్గంలో ఉన్నది కనుక సరి చేసుకోమని వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. ప్రియులారా, దావీదు మహారాజు జీవితము తెలుసుకున్న తర్వాత ఆయన గ్రహించుకుని ఎక్కడో అరణ్యంలో గొర్రెలు మేపుకోవలసిన నన్ను నా దేవుడు ఇక్కడ వరకు తీసుకొచ్చాడు కదా అని వచ్చాడు. అయ్యా ఎంతగా నన్ను హెచ్చించడకు నేను ఎంతటి వాడిని, ఎంతగా నీవు నన్ను హెచ్చించడకు నేను ఎంతటి వాడను అని మనకు తప్పించుంటుంది కానీ చూడండి. నా కుటుంబము వ్యాపారిదయ్యా. యెషయా గారి కుటుంబం యూదాగోత్రంలో యెషయా గారు పుట్టినారు. వారి కుటుంబం ఆయన పుట్టేటప్పటికీ చాలా చితుకుపోయింది. అంతకుముందు బోయాజు జీవితం చూస్తే గొప్ప ఉన్నతమైన స్థాయి, ఈయన జీవితం చూస్తే చితుకుపోయిన స్థాయి. చూసారా ప్రియులారా, ఎక్కడ ఎన్నుకున్నాడు ఆయన? ఎన్నిక లేని చోట ఆయన ఎన్నుకున్నాడు. ఏర్పరచలేని చోట ఆయన ఏర్పరచుకున్నాడు. పిలవడానికి పనికిరాలని, మంచివాడు కాదు పనికిరాలని తృణీకరించిన వ్యక్తిని శుద్ధీకరించాడు ఆయన, అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. మనం ఏ రీతిగా ఉన్నా ప్రభు సన్నిధిలో ప్రభువా ఒక్కసారి నన్ను కడుగు నాయనా అని మన హృదయం మనం అప్పచెప్పితే, ఎవరి పురుషుని కానీ స్త్రీలే కానీ ఎవరిమైనా సరే మన హృదయం మనం ఒక్కసారి దేవుని సన్నిధిలో అప్పచెప్తే ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాదండి. మన చెయ్యి పట్టుకుని ఆయన తీసుకెళ్ళే దేవుడు, నిలబెట్టే దేవుడు, స్థిరముగా నిలబెట్టే దేవుడు. నిలబెట్టే దేవుడు అంటే ఏదో నిలబెట్టి వదిలిపెట్టే దేవుడు కాదు. మన దేవుడు స్థిరముగా నిలబెట్టే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హద్దు గురించి ఆయన ఎంతగానో కన్నీరు కారుస్తూ బాధపడుతూ, నేను ఎంతటి వాడినయ్యా, నేను ఎంతగా హెచ్చించావు, నా కుటుంబం వ్యాపారిని, నా కుటుంబంలో నన్ను ఎందుకు, నా కుటుంబంతో పాటు నన్ను ఎంతగా హెచ్చించావు అని దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మనకున్నదా అనుకో, దేవుని సన్నిధికి వస్తున్నాం కదా, ప్రతి వారం వస్తున్న వాళ్ళు ఉన్నాం కదా ఎక్కువగా, అవును కదండి. ఎప్పుడు నెలకు వచ్చేవాళ్ళు తక్కువ, కానీ ప్రతి వారం వస్తున్నాం కదా. ఒకసారి మనం పరిశీలించండి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం ఏంటన్నావా? వారం వారం వచ్చి వాక్యం అంటున్నావు,
వారం వారం వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నావు, వారం వారం వచ్చి ప్రార్థన నువ్వు చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, సాక్ష్యాలు చెబుతున్నావు, వాద్యాలు వాయిస్తున్నావు. ఇక నేను కూడా వాక్యం బోధిస్తున్నాను. పిల్లలు, ఒక్కసారి మన హృదయం మీద మనం చెయ్యి వేసి పరిశీలించండి. మన హృదయంతో మనం ఒక్కసారి మీరు మాట్లాడి చూడండి. దేవునికి మనం దూరముగా ఉంటున్నామా, దగ్గరగా ఉంటున్నామా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు మహారాజు ఏమడిగాడు? దూరంగా కూర్చున్నాడు కదా? లేదు, దేవుని సన్నిధికి వచ్చి, అవునా? దేవుని సన్నిధికి వచ్చి. దేవుని సన్నిధి నీ హృదయమే. దేవుని సన్నిధి ఏం సాదృశ్యం తెలుసా? నీ హృదయానికి సాదృశ్యం. నీ హృదయానికి సాదృశ్యము కనుక నీలో ఏమున్నదో నీకు తెలుసు. తెలియదనడానికి ఎవరికి కూడా తెలియదానికి మనకి మనలో ఏమున్నదో, ఏం దాసాము, ఏం కప్పెడతాము, ఏం బయట చూపిస్తాము, అంతా కూడా మన దగ్గరే ఉంది. మన దగ్గర ఎక్కడో దగ్గర దాస్తాం నేనా? అది దాక్కుదిరా చెప్పండి. లేకపోతే దగ్గర ఎక్కడో దగ్గర దాసొచ్చేద్దాం చెప్పండి. తాగడానికి అర్హత మంది మనమే దాస్తాం. కాబట్టి ఆ దాసిన దానిని బట్టి నీ హృదయముతో నువ్వు మాట్లాడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు మహారాజు గొర్రెల దొడ్డులోంచి తీసుకొచ్చాడు. మరొక వ్యక్తి వచ్చింది, నిర్గమకాండం తీసుకుందామండి. నిర్గమకాండం ప్రతి ఒక్కరు తీద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము ఒకసారి చూద్దామండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడిని దేవునితో అనగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మందిరంలోకి వెళ్ళి, సన్నిధిలోకి వెళ్ళి కూర్చుని, ప్రభువా నన్ను ఇంతగా హెచ్చించడం నేను ఎంతటి వాడిని అని దావీదు మహారాజు అడిగాడు. మోషే గారు కూడా ఎక్కడ ఉన్నాడంట? ఆయన కూడా గొర్రెలు మేపే తోటలోనే ఉన్నాడు. మోషే గారు పుట్టింది ఐగుప్తు దేశంలోనే, అది ఆరు దేశంలో. అవునా? మోషే గారు పుట్టింది ఐగుప్తు దేశంలోనే, ఈజిప్టులో 40 సంవత్సరాలు అక్కడ జీవించాడు. 40 సంవత్సరాలు జీవించిన తర్వాత మిథ్యాను అరణ్యములకు పారిపోయినట్లుగా ఉన్నది. పిల్లరా, మామూలుగా వెళ్ళిపోయాడు, మామూలుగా వెళ్ళలేదు. అక్కడ ఒక తప్పు చేసి పారిపోయాడు. అక్కడ తప్పు చేయడానికి రోషం రావడానికి కారణం ఎవరో తెలుసా? అంతవరకు మెదలకుండా ఒక మోషేకి, అంతవరకు తన వారు ఎవరో తెలియని ఒక మోషేకి అప్పుడే ఏంటి తెలిసింది? మనం గమనించాలి. ఎవడి అప్పుడే ఏంటి తెలియాలి అంటే, దేవుని యొక్క ప్రణాళికత అక్కడ ఉండి జనులను తీసుకెళ్లే అర్హత మోషేకి లేదండి. నమ్మితే కనుక ఐగుప్తు దేశంలో పుట్టినవాడు, పెరిగి 40 సంవత్సరాలు ఉన్నవాడు నాయకుడిగా అక్కడే చేసి తీసుకెళ్లే అర్హత మోషే దగ్గర లేదు. ఈయన ముందు మందమే పడడానికి అలవాటు చేయాలనుకున్నాడు. మిథ్యారణ్యములకు పంపేశాడు. అక్కడ ఇద్రో అనే తన మామ ఉన్నాడు. ఆయన కూడా అక్కడ చెవులకి యాజకుడు. ఎవరి పిల్లరా? అయితే అక్కడికి వెళ్ళి తన బిడ్డల దగ్గర తనతో తన మందరం వేపుతుంది అక్కడ అమ్మాయిని చేసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే, బాబు నువ్వు ఇలా కట్టిన నీకు ఒక మంద ఇస్తాను, ఈ మందను అరణ్యంలో తోలికెళ్ళి మేపుకురామాయన అని చెప్పేసి ఇచ్చాడు. ఇస్తే ఆ అరణ్యంలోకి తోలికెళ్లే ముందు రాత్రంట భర్త భార్య అక్కడ కొంచెం డిస్కస్ చేసుకున్నారు. ఏంటి అనగా, నీకు కనపడుతున్న అరణ్యము గొర్రెలు మేపడానికి చాలా మంచిది. అరణ్యానికి అవతల ఒక పర్వతము కనపడుతుందయ్యా. దయతో నేను చెప్తున్న మాట విను. ఈ ప్రాంతానికి నీవు క్రొత్తవాడు. ఈ ప్రాంతం ఏది ఎక్కడో నీకు తెలియదు. మా తండ్రితో కలిసి మేము తిరిగినాము కనుక
కనుక అక్కడికి మీరు వెళ్ళవద్దు అని భార్య భర్త డిస్కషన్ చేసుకుంటున్నారు. ప్రియులారా గమనించండి. అయితే ఈ మోషే గారు ఈ మేకలు గొడ్డలు దొరికిన ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యము దాటి వెళ్ళిపోతున్నాడంట. అరణ్యములో మేపమని మామగారు ఆదేశించాడు, భార్య చెప్పింది. అయితే అక్కడ మాట ఏమీ లేదు, అరణ్యము దాటి తోలికెళ్ళి వేపుతున్నాడు. వారు అక్కడ వెళ్ళొద్దన్నాడు, ఈయన అక్కడ వెళ్తున్నాడు. చూడండి, దేవుని యొక్క ప్రణాళికత, దేవుని చిత్తం ఎలా ఉన్నదంటే ఎప్పుడు ఎవరు ఎక్కడి నుంచి పిలుస్తాడో ఎవరికి కూడా తెలియదు. ఎప్పుడు ఎవరు ఎక్కడ హెచ్చిస్తాడో ఎవరికి కూడా తెలియదు. ఎప్పుడు ఎలా ఆశీర్వదిస్తాడో కూడా ఎవరికి కూడా తెలియదు. అంతా ఆయన చిత్తమే. లేకపోతే ప్రియులారా ఒక్కసారి మీరు గమనించండి, మన బ్రతుకులు ఇంటికాడ ఎలాంటి చెప్పాలి? రోజు రోడ్ల మీద తిరిగామైనా చెప్పండి. మంచి మంచి డ్రెస్సులు వేసి తిరిగామా? మంచి మంచి చీరలు కట్టి తిరిగామా? చెప్పండి కూర్చులు. లేక ప్యాంట్లు శుభ్రంగా ఎంత నీట్గా తిరిగేసాం మనం. ఇక్కడికి వచ్చిన తర్వాత మోడల్ వచ్చేసింది మనకి, అవునా? మనకే అంటే ఆడవాళ్ళకి మోడల్ 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 సగం కనిపెట్టి సగం కనిపెట్టి సగం కనిపెట్టి సగం కనిపెట్టి, అవునా? పిల్లలు గమనించండి, మన బ్రతుకుని మనము మర్చిపోతున్నాం. మన బ్రతుకుని మనం మర్చిపోతే ఎప్పుడు పనికిరామండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మోషే గారు ఎక్కడ ఉన్నాడు? 40 సంవత్సరాలు గడుస్తుంది. ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. మిథ్యాన అరణ్యంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. అయితే ఈయన 40 సంవత్సరాలు పూర్తి ఆఖరి రోజున బయటికి తొలగిపోయాడు, పర్వతం బయటికి. అప్పుడు దేవుడు దర్శించాడు. ఆ పర్వతం పేరు ఏ పేరుని? హోరేబు పర్వతం. దేవుని స్తోత్రం. హోరేబు కొండది. దాని మధ్యన ఒక పొద కాల్చుండగా చూస్తున్నాడు గొర్రెల సంగతులు లేచాడు. అప్పుడు దాకా గొర్రెలు కాపరి వేయకూడట, గొర్రెల సంగతులు లేచాడు. పర్వతం వైపు చూస్తున్నాడు. ఏదైనా ఎంత అయింది అనిపించింది అనుకో. మనం కూడా అంతే. ఒక విషయం చెప్పనా, ఒక భార్య భర్త 2 పిల్లలు తీసుకుని షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్కి వెళ్తే వీళ్ళిద్దరు ఇక్కడే చూస్తున్నారు. వీళ్ళిద్దరే ఉన్నారు, వీళ్ళిద్దరు మన కూడా ఉన్నారు అనుకున్నారు. మన పట్టుకునే ఉన్నారు. ఎప్పుడు ఇప్పేదారు కూడా కట్టారంటే వాళ్ళకు తోడు కట్టారు, తోడు ఇప్పేసారు. ఏం చేతుల్లో లగేజ్ కొట్టుకుని వెళ్ళిపోతే ఏ కూడా చేస్తారు కదా అనుకున్నారు. ఏం చేతుల్లో లగేజ్ పిల్లలు అనుకున్నారు. అంతే నేను వీళ్ళు ఎక్కడ ఎర్రగా ఏదో కనిపించింది ఆల్రెడీ ఖరీదైతే ఎవరో చూడలేండి. ఎర్రగా ఏదో కనిపిస్తుంది అందరం చూస్తాం కదా, అవునా? కనిపించేటప్పటికి వీళ్ళు అక్కడ చూస్తూ చప్పలు చూడ కూర్చున్నారు. వీళ్ళిద్దరు ఈ మోషే గారు పరిస్థితి అంటే ఇది అక్కడ మంట కనిపిస్తుంది, గొర్రెల సంగతి మర్చిపోయాడు. వీళ్ళకి ఎదరు మాట్లాడి కనిపిస్తుంది కానీ పిల్లల్ని కనిపి మర్చిపోయారు. చూసారా? పిల్లల సంగతిలో మర్చిపోయారు. అక్కడికి వెళ్ళడానికి దేవునికి దివ్య దర్శనము ఆయన పొందినట్లుగా మనం చూద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనేకమైన విషయాలు దేవుడు అక్కడ మోషే గారితో మాట్లాడితే ఆయన అనేకమైన విషయాలు తప్పించుకోవడానికే ప్రయత్నిస్తున్నాడు. అయినప్పటికీ పిల్లల ఈ 11వ వచనంలో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. చూడొకసారి. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకుని పోవుటకును ఎంతటి వాడని దేవునితో అనగా. దేవుని స్తోత్రం. దావీదు మహారాజు ఉన్నాడు, ఇంతగా హెచ్చించడానికి నేను ఎంతటి వాడినయ్యా, నా పుట్టబోయే ఆ పాటిని అంటున్నాడు. ఈయనేమన్నాడు? అయ్యా, నాకు ఇంత గొప్ప ధన్యతనిస్తున్నావు, గొప్ప అధికారం నాకు ఇస్తున్నావు, అయినా వారిని తోలికెత్తాకి నేనెంతటి వాడిని, నేను ఏ పాటి వాడిని అని ఈయన ఏం చేస్తున్నా అక్కడ? ఈయన పనేంటి? గొర్రెలను మేపటం. దావీదు మహారాజు గారు మొదటి పనేంటి? గొర్రెలను మేపటం. ఆయనది గొర్రెలు మేపడమే, మోషే గారిని
గొర్రెలు మేపడమే. అంటే ఇందు ముందు ఆయన వెనకాలండి, ఇటు అటు చెప్పొచ్చాను, అంతగానే ఏం కాదు. అవునా? మీకు ఒక అర్థం అవడం కోసం. ఏమండి గమనించండి, ఇద్దరు వృత్తి ఏంటి? ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని వెన్నుకోవాలంటే ఏంటి ద్వారా వెన్నుకుంటాడు? ముందు గొర్రెలు మేపడం అంటే ప్రశాంతంగా ఏసీలో కూర్చోవడమా, లేకపోతే ఎండకి ఏంటి వానక తడిసి కష్టపడి శ్రమపడి వాటితో నడిచి వాటి వాసనంతా పీల్చి ఎంతో ఇబ్బంది పడటమా? చెప్పండి. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఏమండి? చెప్పలేమా? చెప్పలేము. కానీ కొన్ని పనుల వల్ల బలి చేస్తాంలే. ఏం చేస్తాం? ఒక ఏటగాడు శుభ్రంగా సంపాదించి కష్టపడి రాత్రి పొగలు వలేసి సంపాదించి బుట్టలు వేసి తెచ్చుకొని దాన్ని బట్టి సంతోషించాలి, నేను కుటుంబం ఆశ్రయింపడాలి, నేను బాగోవాలని. ఆ ఏటగాడు కష్టపడి తీసుకున్న గొర్రెల గంప మీద మాత్రం వలయిస్తాం. వేసేవారు లేవా? అవునా కదరా? వేయడానికి ప్లాన్ ఇచ్చేవాళ్ళు అవును. వేయడానికి వేద్దాం అనుకున్న వ్యక్తికి ప్లాన్ ఇచ్చేవాళ్ళు ఎవరు? ఏమండి? కిందన్నాం మనమే. ముందు కష్టపడ్డవాడు ఎంత కష్టపడ్డా పర్లేదు, ఎంత శ్రమ పడ్డా పర్లేదు, ఎంత బాధ అనిపించినా పర్లేదు, ఎంత కన్నీరు కాల్చినా పర్లేదు, ఎన్ని గాయాలు తిన్నా పర్లేదు, ఎంత రక్తము కాల్చినా పర్లేదు, వారి జీవితం కుటుంబ జీవితం ఏమైపోయినా పర్లేదు. కానీ తుదకు సంతోషంగా బిడ్డలతో ఉండవలసిన సమయాన్ని, ఆ సంపాదన తీసుకొచ్చి కుటుంబాన్ని పోషించుకోవాల్సిన సమయాన్ని ఆ గంప మీద చేసి గంపెత్తుకుపోతానంటే ఎలా ఉంటది? ఆ మనసు బాధ ఎలా ఉంటుందన్నారు? ఆ దుఃఖం ఎలా ఉంటుందండి? వారిని ఊరికే పంపించాడు అక్కడికి. నా చెరువుల స్వభావం తెలియాలంటే గొర్రెలను నీవు కాయాలి. నేను చూపించిన శ్రమలన్నీ నువ్వు అనుభవించాలి. ఆ పనికిరాని జీవితం నుంచి నిన్ను తీసుకొస్తాను. రాజులు మహారాజుని పనికి మానవాడిగా చేస్తాడు. పని వచ్చి గొప్ప రాజుగా ఎన్నుకున్నాడు. నా మోషే గారిని ఉన్నతమైన స్థాయిలో ఉంటే నిన్ను ఫస్ట్లోనే ఆదిలోనే నిన్ను ఎన్నుకున్నాను కదా. లేకపోతే నైలు నదిలోనే నిన్ను అంతం చేసేవాడు కదా. నైలు నదిలో ఉన్న నాచులోకి తీసిన వాడు మోషే అని ఫరో కుమార్తె ద్వారా పేరు పెట్టించారు నీకు. ఇక్కడ జీవితంలో నీవు ఉండే నా మందర మేపడానికి తీసుకురావడానికి నీకు ఆ శక్తి ఉంటుందా? నీకు అనుభవం ఉంటుందా? ఆ కష్టం నువ్వు అనుభవించకపోతే వెనకాల రాబోయే శోధను తట్టుకోగలవా? తట్టుకోలేవు. కనుక గొర్రెలని ఏ రీతిగా మేపాలో నా జనులను అదే విధంగా నడిపించుకోవాలి. గమనించాలి, అంత గొప్పగా దేవుడు ఎంచుకుని మోషే గారి నడు అంటే మోషే గారి నేను ఎలా ఎందుకంటే మోషే గారిలో మనసులో ఒక బాధ, భయం అనే బాధ. వెళ్తే నేను ఏమైపోతాను? మోషే గారికి నిజం తెలియదు. అనేకమైన విషయాలు మాట్లాడు. ఆయన గొర్రెల దొడ్డిలోంచి ఆయన తీసుకొచ్చాడు. గొర్రెల మందలోంచి పర్వతంపైకి ఏళ్ళు కూడా తీసుకెళ్ళాడు. ఎంత గొప్ప హోదా అండి! గొర్రెలు కాసే కాపర్లకు రాజు పట్టించాడు. దేవుని స్తోత్రం. గొర్రెలు కాసే కాపరికి రాజయోగం పట్టించాడు. సింహాసనం కూర్చోబెట్టాడు. గొర్రెలు కాసే ఒక కాపరికి జనులకు నాయకుడిగా తీసుకొస్తున్నాడు ఆయన. ఎంత గొప్పదైన తండ్రి లాగా అంత గొప్ప దేవుని సన్నిధిలో ఉన్నాం. వారిని అభిషేకించిన దేవుడు మనల్ని అభిషేకించడా? చెప్పండి. వారిని ఏర్పరిచిన దేవుడు మనల్ని ఏర్పరచలేదా? తొందరెందుకండి? ఎప్పుడు నిన్ను ఏర్పరచాలో అప్పుడే ఏర్పరుస్తాడు.
ఎప్పుడు నిన్ను హెచ్చించాలో అప్పుడే హెచ్చిస్తాడు, ఎప్పుడు నేను బలపరచాలో అప్పుడు బలపడతాడు. అప్పటి వరకు ఎదురు చూడాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదురు చూడాలి. ఎదురు చూపురా. తన మామందే కదా, ఇంగ్లీష్ వెళ్ళిపోవచ్చు కదా. తన మామందే కదా, నీ మధ్య నాదని ఈయన అడ్డ తిరిగి కదా మోషే గారు. లేదండి, విశ్వాసము కలిగి ఉన్నాడంట. ఏం కలిగి ఉన్నాడండి? గట్టిగా చెప్పండి. ఏం కలిగి ఉన్నాడు? విశ్వాసము కలిగి ఉన్నాడు. దావీదు మహారాజు ఏం కలిగి ఉన్నారు? విశ్వాసము కలిగి ఉన్నాడంట. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి అంత గొప్పగా దేవుడు హెచ్చించి నడిపిస్తున్న నాయకుడు, నడుచుతున్న నాయకుడు ఎంతమందిని చూసాం? ఒకటి మొదట దావీదు మహారాజు చూసాం, మరొకటి మోషే గారిని చూసాం, ఇంకొక ఆయన చూద్దాం. చూసుకొని యోహాను సువార్త వచ్చేద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 26వ వచనం నుంచి చదువుదాం. యోహాను నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారా విప్పుటకైనను నేను యోగ్యుడిని కానని వారితో చెప్పాను. గట్టిగా చెప్పలు దేవుని స్తోత్రం. భక్తుడైన యోహాను గారి ఒక జీవితం చూస్తే ప్రియులారా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువుల వారి కంటే 6 నెలల ముందు గర్భం ధరించాడు, గర్భంలో ఉంచాడు. 6 నెలల ముందు ఈ భూమి మీద కళ్ళు తెరిచాడు. ప్రియులారా చాలా జాగ్రత్తగా గమనించాలి. యోహాను గారు చూసినట్లయితే యేసుక్రీస్తుగా ప్రభువుల వారి కంటే ముందు 6 నెలల ముందు వారి తల్లి గర్భం ధరించింది. 6 నెలల ముందు ఆయన కళ్ళు తెరిచాడు. తెరిచిన మొదలుకొని ఆయన జీవితంలో పాలు విడిచే వరకు, తల్లి ఒడిని విడిచిపెట్టి నడిచే ఒక వయసు వచ్చే వరకు కూడా తల్లి ఒడిలోనే ఉన్నాడు, తండ్రి పరిపాలనలోనే ఉన్నాడు. దేవునికి దివ్య దర్శనం ఆయనకు కలిగిన తర్వాత జకరియా గారి యొక్క మందిరంలో, దేవాలయంలో పొందిన దర్శనము ఆ నెరవేర్పు సమయం వచ్చే సమయం వరకు, పసితనము ఆయన నడక వచ్చే వరకు వారి దగ్గరే ఉన్నాడు. అప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? అరణ్యములో వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోషే గారు ఎక్కడికి వెళ్ళారు? అరణ్యములకు వెళ్ళాడు. దావీదు మహారాజు గారు ఎక్కడికి వెళ్ళారు? అరణ్యములోకి వెళ్ళారు. మరి యోహాను గారు ఎక్కడికి వెళ్ళారు? చిన్నప్పుడేనే అరణ్యంలోకి వెళ్ళాడు. చిన్నబాలుడు అరణ్యంలోకి వెళ్ళగలడా? అరణ్యంలోకి వెళ్ళి చిన్నబాలుడు ఏం చేయగలడు? ఏం తింటాడు, ఏం తాగుతాడు, ఎవరితో మాట్లాడతాడు? తల్లిదండ్రులతో కూడా సరైన మాటలు మాట్లాడే వయసు కూడా కాదంటే అయింది కూడా అయింది. చిన్నతనాన్ని అరణ్యములోకి వెళ్ళిపోయి ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడంట? దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. నమ్మితే కనుక చెప్పలేదు. అనుకున్నారా? కాదు. శిష్యులో ఉన్న యోహాను గారు అనుకుంటున్నారా? కాదు. ఈ యోహాను గారు వేరు, ఆ యోహానుడు వేరు. 4 యోహానులు మనకు కనిపిస్తారు. కాబట్టి చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఉన్నారు. ఏమండి, బైబిల్ గ్రంథంలో అనేకమైన మంది 6 కనిపించేవారు కూడా ఉన్నారు, 3 కనిపించేవారు కూడా ఉన్నారు, 2 కనిపించేవారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ యోహాను గారు వెళ్ళిపోయి, దీనికి ఆహారం ఏంటి? మిడతలను తేనె. మిడతలు మనం తినగలమా? మిడతలు తినేవాళ్ళు లేరకుండా బోళ్ళు మంది ఉన్నారు. మిడతలు తినేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. కానీ మనం తినం. ఎందుకంటే మనకి అమ్మో శ్రేష్టమైనవి కావాలి, అది వాసన రాకూడదు,
ఎక్కడ కనీసం గంట లేట్ అవ్వకూడదు. అవునా ఏమండి? అంత మంచి పదార్థాలు మనకి ఇచ్చారు దేవుడు. కానీ వారి శ్రమల పడి దేవుని దర్శించారు. సంతోషముని దేవుడికి మనం దూరం అయిపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే యోహాను గారు ఎక్కడి నుంచి అరణ్యములో తిరిగి ప్రవక్త యెషయా గారి యొక్క ప్రవచనం నెరవేర్పుడు నిమిత్తమై ఆయన అరణ్యములో తిరుగుతూ చెట్లకు, వృక్షాలకు, మృగాలకు దేవుని యొక్క వాక్యము ప్రకటించుకుంటూ వచ్చాడని ఒక మనిషి ఒక చిన్న పిల్లడు తిరుగులో ఏ ప్రమాణం వదులుతుందా చెప్పండి? లేదు. ప్రతి మృగము కూడా యోహాను గారికి స్నేహితులైపోయాయి. ప్రతి జంతువు కూడా ఆయన స్నేహితులైపోయాయి. ప్రతి పక్షి కూడా ఆయన స్నేహితులే. ఆఖరకు పాము కూడా ఆయన స్నేహితులే. విష జంతువుల మధ్యలో తిరుగుతూ అరణ్యములో చెట్లతో వాక్యము చెబుతూ, జంతువులకు వాక్యం చెబుతూ, వాటిని మార్చుతూ జనుల మధ్యానికి వచ్చాడు. ఏ సమయము అనగా 30 సంవత్సరాలు యేసు క్రీస్తు ప్రభువు వారికి పూర్తయ్యాక ఆయనకు 31 దొరపడ్డాక. ఎవరికి? యోహాను గారికి 31 దొరబడిపోయింది. ఈయనకి 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయితే వీరిద్దరూ ఎందుకు వచ్చారు అంటే ఒక చోట ఉంది కదా, నీకు ముందుగా మార్గము సరాపరచుటకు నా దూతను పంపుచున్నాను. నమ్మితే కడితే తప్పులు యేసుక్రీస్తు ప్రభువు వారికి ముందు గొప్ప అభిషిక్తుడిగా పుట్టిన యొక్క యోహాను గారు యోర్దాను నదికి వచ్చాడు. అక్కడికి వచ్చేటప్పటికి అక్కడ పరిసయ్యులు, సద్దుకాయలు ఆయన హింసిస్తున్నప్పుడు మాట్లాడుతున్న మాట ఇది. ఎంత గొప్ప మాట తెలుసా? ఆయన అక్కడ హింసిస్తున్నారు, వెగదాడి చేస్తున్నారు. నువ్వు ప్రవక్తవా? నువ్వు ఏలియావా? నువ్వెవరో కానప్పుడు నువ్వు బాప్తీసం ఎందుకు ఇస్తున్నావు? ఏ అర్హతతో నువ్వు బాప్తీసం ఇస్తున్నావు అని ఆయన అడుగుచున్నప్పుడు ఆయన అంటున్న మాట ఈ 11వ వచనం చూడండి పిల్లలారా. ఆయన ఎంత గొప్పగా దేవుడు హెచ్చించాడు. ఎవరిని? యోహాను గారిని. గొప్పగా హెచ్చించిన యోహాను, హెచ్చుపొందిన యోహాను, నేను ప్రవక్త అనొచ్చు కదా, నేను ఏలియా అనొచ్చు కదా, ఎవరి లేదనుకో నేనే ఒక రక్షకుడు అనొచ్చు కదా అన్నాడా? అన్నాడు. ఆయన ఏమన్నా తెలుసా? యోహాను నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప రక్షకుడు వచ్చి మన మధ్యలో నివసించి దేవుని యొక్క వాక్యాలు బోధిస్తున్నప్పుడు మీరు ఆయన ఎరగరు అన్నాడు. నిజంగా కూడా పిల్లరా, అప్పుడే కాదు, ఆ మాట ఇప్పుడు మనకు కూడా వర్తిస్తుంది. లేదంటారండి అయ్యా? అప్పుడు వారిని ఎవరితో మాట్లాడాడు? యూదులతోనూ ఇజ్రాయెల్తోనూ అక్కడ ఉన్న వారి జనులతోనే మాట్లాడాడు. ఎవరు? యోహాను గారు. ఇప్పుడు ఆయన మీ మధ్యలోనే ఉన్నాడు, అయినా మీరు ఆయన్ని మీరు ఎరుగరు. ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఎరుగుదమా ఎరగమా? చెప్పాలి. ఎరుగుదమా ఎరగమా? ఎరుగుదమా? ఇప్పుడు ప్రశ్న అంతే. ఎరుగుడు అంటే దాని అర్థం ఏంటి? ఎరుగుదు అన్నాము కదా, స్త్రీలు మీరు కూడా గమనించండి. అవునా? ఎరుగుదు కదా మనం, కనుక మీరు కూడా గమనించండి. ఎరుగుదు కదా. ఎరుగుదు అనే మాట అర్థము, దాని భావము ఏమిటి? ఆయన త్రోవల యందు నమ్మకముగా విశ్వాసముగా నడిచిన వారే ఆయనను ఎరుగుదురు. నమ్మకం ప్రతి వారము మాట్లాడే విధానం వేరు, ఈ దినము మాట్లాడుతున్న విధానము వేరు. చూడండి పిల్లరా, దావీదు మహారాజుని గొర్రెల తొట్టులో చెట్టు తీసుకొచ్చాడు. ఆయన విశ్వాసం నిష్ఠుడిగా జీవించాడు. మోషే గాని ఐశ్వర్యము
తిరుగు తీసుకొచ్చాడు. మరణించే వరకు ఆయన ఇష్టడుగా జీవించాడు. యోహాను గారిని అరణ్యంలోకి తీసుకుపోయాడు, తీసుకొచ్చాడు. గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం అలా ఉందంటారా? సాక్ష్యం ఉన్నదా లేదా మన జీవితానికి? ఉంది కదా. ఆ సాక్ష్యం దేవునికి ఇష్టమైన సాక్ష్యమా, ఇష్టం కాని సాక్ష్యమా? ఎంతమంది ఉన్నామంటారు? దేవునికి ఇష్టమైన సాక్ష్యం పురుషులే కానీ స్త్రీలే కానీ ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఒక ఎత్తారు. దయతో మీరు ఎత్తలేదు కానమ్మా, నేనైతే ఎత్తలేదు. ఎందుకంటే ఇష్టమైన సాక్ష్యం అంటే ఏంటో ఒకసారి ఆలోచించండి. పుట్టిన జీవితం నిన్ను అడగడం దేవుడు, అవునా? యవన స్థితి వరకు నిన్ను అడగడని దేవుడు. యవన స్థితి వచ్చిన తర్వాత ఒక లెక్క, ఇంకొక లెక్క, ప్రాముఖ్యమైన లెక్క ఉన్నది. ఎప్పుడైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామములో నా పాత రోత జీవితం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎంతైతే, అవునా? చేయొద్దు మనందరం కూడా. నేను ఎత్తను ఏమో, నాలో ఇంకా ఎక్కడైనా దాక్కున్నదేమో. దినదినము నా దేవుడు అడుగుతాను. నేను పచ్చి దుర్మార్గమైన జీవితంలో చూచాను, పాపం అనే జీవితంలో చూచాను. పాపము గుమ్మంలో పొంచి ఉంటది. పాము పగ 6 నెలల పగ అంటారు. పాపము పగ 100 ఏళ్ళు నువ్వు బ్రతుకున్నంతకాలం పగే. పురుషుడైన స్నేహితులు గమనించాలండి, మనం బ్రతుకున్నంత కాలం కూడా మన జీవితం ఒక పగ పట్టు ఉంటున్నది. ఏ క్షణంలో ఎక్కడ మనం పడవద్దో తెలియదు. ఏ క్షణంలో ఎక్కడ ఏ రీతిగా కోల్పోతున్నామో తెలియదు. ఏ పాపము చేస్తే పాపము కాదండి, ఏ పొరపాటు చేస్తే పాపము కాదండి. నీ చూపు వల్ల వచ్చే చూపు వల్ల పాపము, నీ మాటల్లో వచ్చే మాటలే పాపము. నీ పెదాలు కాల్చుకోమని ఊరికే అనలేదు, నీ నాలుకలు సాధురపరచుకోమని. నీ నాలుక నీ శరీరంలో అన్యాయం ఉన్నదని దేవుడు వాక్యం ప్రకటిస్తున్నదని ఊరికే కాదు. దినదినము పాపులని, దినదినము పాపులని. పాపలేని వ్యక్తి స్త్రీ గాని పురుషుడు గాని ఈ భూమి మీద లేదు. దేవుని స్తోత్రం. అయితే యోహాను గారు ఏమన్నాడు అక్కడ? నా వెనుక వచ్చి వాడు మీ మధ్యలో ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారను ఇప్పుడు కన్నా నేను యోగ్యుడను కాను. నమ్మితే కనుక చెప్పలేదు. ఫస్ట్ దేవుడు ప్రోత్సహించుకున్నాడండి. ఎవరితోనో సంబంధం లేకుండా తల్లి తండ్రి యొక్క ఏది అనేది కాకుండా పుట్టాడని కూడా తెలుసా? అంత విధాలుగా వచ్చిన ఒక యోహాను గారు కూడా అన్నాడు అనమాట, ఆయన చెప్పుల వారం కూడా చెప్పడానికి నేను యోగ్యుడను కాను. ఎందుకనగా నేను కూడా ఈ లోకంలో జీవిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఇంతవరకు అరణ్యంలో మ్రాణులకు వాక్యం చెప్పాను, మృగాలకు చెప్పాను, జంతువులు అనేకమైన జీవరాశులు వాక్యం చెప్పాను. కానీ ఇప్పుడు మీ మధ్యలోకి వచ్చినాను కనుక నేను మీతో కలిసి పాపిని అయిపోయాను. అంతవరకు పరిశుద్ధంగా ఉన్న యోహాను గారు ఇక్కడికి వచ్చి జనులు మాటలు వినేటప్పటికి ఏమైపోయింది? ఆయన శరీరమైన చూపులు, ఆయన ఆలోచన ఏమైపోతున్నాయి? పాపం అనేవి కలిగిపోతున్నాయి. కనుకనే ఆయన చెప్పులు వాళ్ళని ఎప్పుడైనా కూడా నేను అర్హుడను కాను అని క్లియర్గా చెప్తున్నాడు. దాని అర్థం తెలుసుకోవాలి తప్పలేదారా? వాక్యం చదువుతున్నారు కదా, అందరికీ బైబిల్ ఉందా లేదా? లేదంటే చెప్పండి అమ్మా. డబ్బులు అయితే ఏదైనా చెప్పులు హారండుగా ఆ యేసులు కూడా అంటే మీకు తెలియదు బాగా. మన చూపు దారాలు కడతాం కదా తాళ్ళు, అట్లయిందమ్మా. పురుకొసంటాంలేండి, కొంతమంది తాళ్ళు అంటాం. ఈ తాళ్ళు విప్పడానికి కూడా యోగ్యుడును కాదయ్యా. తండ్రి దేవుడు గొప్ప అభిషేకం ఇచ్చి పంపితే కుమారుని యేసుక్రీస్తు ప్రభువు పాదాలకు కూడా యోగ్యుడును కానని ఆయన ఒప్పుకుంటున్నాడు.
మహారాజు గారు ఎక్కడి నుంచి వచ్చారు? గొర్రెలలోంచి అరణ్యంలోంచి వచ్చారు. మోసే గారు ఎక్కడి నుంచి వచ్చారు? గొర్రెలలోంచి అరణ్యంలోంచి వచ్చారు. అవునా? మూడో వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చారు? అరణ్యంలోంచి వచ్చారు. ఈ ముగ్గురు కూడా హోదా లేనివారా అంటే ఆయన రాజు అయిపోడు అంటే ఎవరితో పర్లేదు, లెక్క లేకుండా ఉండొచ్చు. అవునా కదండి? ఈ నాయకుడు చేసేద్దా నేను కూడా లెక్క లేకుండా ఉండొచ్చు. ఈయన ముందే నా యొక్క దూత నీకు నీ మార్గం సరాగబద్ధను పంపుతాను ఒక మాట ఇచ్చాడు యేసులో. ఆ దూతే యోహాను గారు. అంత గొప్ప ధన్యత ఆయన చెప్పులు వారిని కూడా ఇవ్వడానికి యోగ్యుడను నేను కానయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. చప్పట్లు కొడితే వీళ్ళరా వాళ్ళు ఎంతగా తగ్గించుకున్నారో చూడండి ఒకసారి. ఎంతగా తగ్గించుకుని దేవుని సన్నిధానంలో ఉండి వారి యొక్క చరిత్రలు తెలుసుకుని వారి యొక్క జీవితాల ప్రకారంగా జీవించాలనే మనకి ఈ యొక్క గ్రంథాన్ని మనకి దేవుడు అనుగ్రహించాడు. నమ్మితే కనుక చెప్పలేదు. తెలియని ఒక నిజము ఈ చరిత్రలో ఈ గ్రంథంలో కనిపిస్తున్నది. ఏ గ్రంథంలో కూడా చరిత్రహీనతే ప్రతిది, చరిత్ర ఘనమైనది ఈ బైబిల్ ఒక్కటే. ఎందుకంటే అంత ఘనమైన గ్రంథాన్ని మనం పట్టుకుంటున్నాం, చదువుతున్నాం, ఎంత వాక్యాన్ని వింటున్నాం, మనం ఎంతగా దేవునికి దగ్గరయ్యాం. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం? వారైతే అరణ్యములోంచి తీయబడ్డారు. ఇద్దరేమో గొర్రెల్లోంచి అరణ్యంలోకి వచ్చారు. ఒక ఆయన నిండులోంచి అరణ్యంలోకి వెళ్ళి చెట్లకి మృగాలకి అన్నిటికి వాకి ఆయన వచ్చారు. ముగ్గురిని చూసాం. నాలుగోదిగా మనము. అవునా? ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం చెప్పండి? మంగారం నుంచి వచ్చామా? పాయ నుంచి వచ్చామా? లేక సభహే నుంచా? ఎక్కడి నుంచి? సూక్ష్మ నుంచా? ఎక్కడి నుంచి వచ్చాం మనం? నీ స్థిరత్వం ఎక్కడా? ఎవరిని మాట్లాడరా? మన స్థిరత్వం ఎక్కడా? మనకు దేశం లేదా? మనకు రాష్ట్రం లేదా? ప్రాంతం లేదా? మరి మాట్లాడరా? నోట్లు ఎవరిని ఎట్టుకున్నారు? ఎవరైనా ఇచ్చారంట బాబులకి? ఏమన్నావు? మంచి అయితే సంతోషిస్తాను, తప్పుగా చెప్తే వివరించి చెప్తాను. అంతేనండి. మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఇండియా నుంచి వచ్చాం. వచ్చే ముందు మనం ఎలా ఉండొచ్చాం? లేదులే, మన తాతల నాటి నుంచి కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు మనకి. అవునా? ఏంటండి? బోళ్ళు ఆస్తులు ఇచ్చారు. ఎవరు? మన తాతలు, మన బాబులు మనకి ఇచ్చేశారు. ఆడవాళ్ళు అయితే బోళ్ళు కదా. అదంతా తిని జీవించుకోవాలని ఇక్కడికి వచ్చాం మనం కదా. ఏమండి? జీవించుకోవాలని వచ్చామా? సంపాదించి బిడ్డలు పోషించడానికి వచ్చామా? దేవుని స్తోత్రం. అంటే మన స్థితి ఏ స్థితి? దీన స్థితి. అవునా? దీన స్థితి నుంచి వచ్చినప్పుడు మనకి ఏ స్థితిని ఇచ్చాడు దేవుడు? ఉన్నత స్థితిని మనకి ఇచ్చాడు. నమ్మితే దీన స్థితి నుంచి వచ్చిన మనకు ఉన్నత స్థితిని ఇచ్చాడు. ఉన్నత స్థితిలో ఉన్న దావీదు మహారాజు తగ్గించుకుని తనను తాను తగ్గించుకుని దేవుని మందిరంలోకి వెళ్ళి, అయ్యా నన్ను ఎంతగా హెచ్చించడం నేను ఏపాటి వాడిని, నా కుటుంబం ఎంత తింది నాయనా అని అడిగాడు. ఎవరి దగ్గర? మోసే గారేమో, అయ్యా ఐగుప్తు దేశానికి నేను పారిపోయి బతుకుతున్నానయ్యా, మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్ళమంటున్నావు, ఆ జనులను తీసుకురమ్మంటావు, నేను ఏపాటి వాడినయ్యా అని మోసే గారు అడుగుతున్నారు. పుట్టుకతోనే దేవుని అభిషేకంతో పుట్టిన యోహాను గారు అరణ్యంలో మనుషులు సంచారం చేయని ఒక ప్రాంతం అంతా తిరిగి మనుషుల మధ్యలో వచ్చిన తర్వాత మనుషులతో చెప్తున్నాడు, ఆయన చెప్పుల వారు కూడా ఎప్పుడైనా అర్హుడను కాను అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతగా వారు తగ్గించుకున్నారు. దీన స్థితిలో నుంచి, పనికిమాలిన స్థితిలో నుంచి, కరువు స్థితిలో నుంచి, బిడ్డలు పోషించుకోలేని స్థితిలో నుంచి ఇక్కడికి వచ్చి
తర్వాత మన మాట ఎలా వస్తున్నది ప్రశ్న అంతే. దేవుని సన్నిధిలో ఎప్పుడైనా దినస్తురాలమై ప్రభా నా స్థితి నుండి మార్చి ఇంతగా నన్ను హెచ్చించవని కన్నీటి పట్టు కాలుస్తున్నావా పిల్లారా? మీ కన్నీరు వస్తుందంటారా? మీ కన్నీరు ఎప్పుడో తెలుసా? మీ స్నేహితులు మిమ్మల్ని తిట్టినప్పుడు కాదా? చెప్పండి. మన గుడ్డు తెలిసి తెప్పునప్పుడు ఎంత అవుతున్నారా? మన బతుకదు కదా? చెప్పండి. మన కుటుంబంలో వారు మన ఎత్తుపడుతూ ఇరుగు పరుగు వారిని జీవితం మీద ఎత్తుపడిచినప్పుడు మీరు బయటకు వెళ్తారు. మేము బయట కనపడమనే వెళ్తాం. అంటే మీరేం బయట కనపడిపోయారమంటారు. మేమైతే చోటికి ఎందుకు ఎవరో చూసేస్తారేమో. చోటికి వెళ్ళి వేడంలో కాదు, దేవుని పాదాల చెంత గరేడుతామండి. దేవుని పాదాల చెంత కన్నీరు కారుతాం. ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు. నమ్మకంగా చెప్పగలుగుతాడు. సర్వశక్తివంతుడైన దేవుడు. ఆయన ముందు ఈ లోకంలో ఏ ఒక్కడి నిలగల శక్తి లేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఏ మచ్చడాగు లేదు. ఆయన దగ్గర పదాలు పట్టుకుని ఏడ్చినప్పుడు నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. నీ కుటుంబాన్ని హెచ్చిస్తున్నాడు. నిన్ను హెచ్చిస్తున్నాడు. నీ కుటుంబాన్ని బిడ్డలు ఆశీర్వదిస్తున్నాడు. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో కనిపిస్తున్నది. 12వ వచనం చూసుకోవడం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. క్లియర్గా మనకి తెలియదా అమ్మా? తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. నమ్మదగ్గర తప్పులు తగ్గించుకుని ప్రభు సన్నిధిలోకి వెళ్ళి కూర్చుని ప్రభుని వేడుకున్నాడయ్యా, నేను ఎంతటి వాడినా. మోషే అంటున్నాడయ్యా, నేను గొప్ప యోగ్యతను దేవుడు అంటే. మోషే అంటున్నాడు, అయ్యా నేను ఎప్పటి వాడిని. యోహాన్ని ఎంతో అభిషేకించి పంపితే యోహాను అన్నాడు, అయ్యా ఆయన చెప్పులు వారలు నా వారలు కూడా ఇప్పటికి అర్హుడను నేను. నీ కుటుంబాన్ని నిన్ను ఎన్న రీతిలో ఏ స్థితిలో ఉన్న వారిని మిమ్మల్ని విడదీసి తీసుకొచ్చి ఆశీర్వదించి బిడ్డలను ఆశీర్వదించి బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించి ఏమిటి మళ్ళీ ఇంత ఉన్నతమైన స్థితిలో పెట్టి ఒక్కసారి అయ్యా పాపినైన నన్ను కరుణించుము అనే అర్హత మనకు తెలియదంటారా? మీకు లేకపోవచ్చండి. నేను ప్రధానమైన పాపిని. మీరందరూ పరిశుద్ధులు కావచ్చు. మీరు అడుగునాడు తప్పున పర్లేదంటే నేనైతే పాపునమ్మా. నేను పాపునే. దినదినము పాపుని. ప్రతి క్షణము పాపుని. ప్రతిరోజు ఉదయం లేస్తే సాయంకాలం వరకు కూడా ఇద్దరు పాపిని. పాపిని కాబట్టి నేను అడుగుతానండి, ప్రభా పాపిని నన్ను క్షమించు ఆయన. నీ మధ్యలో నిలబడే అర్హత నాకు లేదయ్యో. నీ మధ్యలో నిలబడి ఒక వచ్చి మాట్లాడే హక్కు నాకు లేదయ్యో. ఏ జ్ఞానము నాకు లేదు నాయనా. ఏ అర్హత నాకు లేదు బాబు తండ్రి అని అడుగుతున్నానండి. ఆయన లేకపోతే నా వల్ల ఏమి కాదు. చేతులు జోడించి అడుగుతున్నారు. మనం అహంకారానికి దేవుడికి దొరకద్దు. నాశనాన్ని మనం దేవుడికి అప్పు చెప్పుకున్నాం. దావీదు మహారాజు ఏ రీతిగా తగ్గించుకున్నాడు, మోషే గారు ఏ రీతిగా తగ్గించుకున్నాడు, యోహాను గారు ఏ రీతిగా తగ్గించుకున్నాడు. అలాగే అనేకమైన మంది బైబిల్లో ఉన్నారండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు సహీగా అన్నాడు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించువాడు. హెచ్చింపబడ్డవాడు ఎవడు? నా దగ్గర హెచ్చుగా ఉన్నాడయ్యా, నా రాజ్యంలో రాలేడయ్యా. ఎవరైతే తగ్గించుకుంటాడో, ఎవరైతే దీనుడై ఉంటాడో, ప్రభువాన్ని అంగలార్చి అడుగుతాడో వాడికి నేను సమీపించి ఉంటాను. అందుకేనండి సమీర గ్రంథం ఆయన అలా మాట్లాడాడు. చదువు ఒకసారి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుని ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా
నేనెంతటి వాడను, నా కుటుంబము ఎపాటిది. నా కుటుంబం ఎపాటిదా? ఎందుకు పనికిరాని జీవితాన్ని నువ్వు ఎందుకు గొప్ప తగ్గించావు? ఎక్కడో గొర్రెల కప్పులో ఈగలు కొట్టుకుపోతున్న నన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చొని ఆయన కన్నీరు తీసుకుందామా? దయచేసి కళ్ళు మూసుకోండి. అందరం కూడా లేచి నిలబడదాం అందరం.